అండి ఈరోజు నేతాజీ జయంతి సందర్భంగా మరి ఒక స్వాతంత్ర ఉద్యమ విప్లవకారిణి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది, స్మరించుకోవలసిన అవసరమైతే ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు మనకు తెలుసు, కానీ ఒక వీరుడి ప్రాణాలు కాపాడిన వీరనారి కథ విన్నారా? ఆమె తొలి మహిళ. స్వాతంత్ర ఉద్యమ చరిత్ర పుటలో కనిపించిన విప్లవ వీర వనితలో నీరా ఆర్య ఒకరు. దేశం కోసం గూఢాచారిగా పనిచేసిన మొదటి భారతీయురాలు. ఉత్తరప్రదేశ్లోని కేకరా నగర్కు చెందిన మహావీర్ లక్ష్మీదేవి దంపతుల మొదటి సంతానం నీరా. తనకు 8 ఏళ్లప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు. కోల్కతాకు చెందిన ఒక వ్యాపారి ఆమెను దత్తత తీసుకొని చదివించడం జరిగింది. నేతాజీ ఎక్కడ ఉన్నాడు అని నీరా గారిని అడగడం జరిగింది. ఎందుకంటే ఆమె ఒక విప్లవ ఉద్యమకారి కాబట్టి నేతాజీ ఆచూకీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఆమెను జైల్లో బంధించడం జరిగింది. ఎందుకంటే నేతాజీ ఆచూకీ తెలియచేయాలనే ఉద్దేశంతో తన భర్త కూడా తన ఆచూకీ తెలిస్తే అతన్ని చంపేయాలి అనే ఉద్దేశంతో ఉండగా అతనిపై కాల్పులు జరుపుతుండగా తన భర్తనే పొడిచి చంపారు నీరా గారు. అలాంటి గొప్ప ఘనురాలు. ఎందుకంటే ఒక గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుని పేరు చెప్పకుండా తన భర్తనే చంపినటువంటి గనురాలు అంటే మనం ఎప్పటికీ స్మరించుకోవాల్సిన అవసరమైతే ఉన్నది. ఇందుకు ఆమె అండమాన్లోని కాలాపాని జైల్లో జీవిత ఖైదు అనుభవించారు. అక్కడ నీరాను చీకటి గదిలో బంధించడం, కాలు చేతులు మెడకు బలమైన గొలుసులు కట్టి బంధించారట. ఎముకలు విరిగేలా కాళ్ళపై కత్తితో కొట్టారట. నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు, బాధల నుంచి విముక్తి చేస్తాం అడిగినా కూడా అధికారులతోటి నేతాజీ గారి యొక్క ఆచూకీ మాత్రం చెప్పలేదట. చివరికి నా విమాన ప్రమాదంలో చనిపోయాడు, మీకు తెలియదా అని అంటే అప్పుడు ఈ బ్రిటిష్ అధికారులు ఏం చేశారంటే మరోసారి ప్రశ్నించి ఎక్కడున్నాడో చెప్పండి, నేతాజీ ఆచూకీ తెలియచేయాలి అని నీరా గారిని అడగడం మొదలుపెట్టారట. అప్పుడు నా గుండెల్లో ఉన్నారు నేతాజీ గారు అని చెప్తే ఆ బ్రిటిష్ అధికారులు నీ గుండెనే పొడిచి చూస్తే తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో కత్తితోటి ఆమె యొక్క వక్షోజాన్ని కత్తితో పొడిచారట. అప్పుడు ఆమె చనిపోవడం జరిగింది. అలాంటి ఘనురాలు గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన రోజు కాబట్టి ఎప్పటికీ స్మరించుకోవాలి. ఇలాంటి స్వాతంత్ర ఉద్యమ వీరులను, విప్లవ వీర వనితలను కూడా స్మరించుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.